హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్లోని 3 BHK 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి G+5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఫ్లోర్కి వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ 4, 2 BHK ఫ్లాట్స్ అయితే 4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి ఒక ఫ్లోర్కి వచ్చేసి 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. టోటల్గా 40 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అన్నీ కూడా ప్రీ బుకింగ్లో క్లోజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. కొన్ని ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి. మీరు కనుక తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ అయితే ఉంటాయి, అక్కడి నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి మనకి మండపేట బస్ స్టేషన్ ఆపోజిట్ సైడ్ అయితే ఉంటుంది. మనకి బస్ స్టేషన్ అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అయితే పైనుంచి అయితే గమనించవచ్చు, మనం పైన అయితే ఉన్నాం. బస్ స్టేషన్ అయితే మీరు చూడొచ్చు, మెయిన్ రోడ్డు కూడా ఒక పక్కన చూడొచ్చు. మీరు మెయిన్ రోడ్ అండ్ బస్ స్టేషన్ జస్ట్ చూసుకోవచ్చు. మీరు లొకేషన్ అయితే మనం పైన అయితే ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అయితే ఇలా నార్త్ వైపు ఇది లొకేషన్ అయితే చూడండి. చుట్టూరు లొకేషన్ అయితే ఇలా ఉంది. మనకు వచ్చేసి టాప్లో అయితే ఓవర్ హెడ్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. మనకు లొకేషన్ అయితే చూడండి పైనుంచి ఎలా ఉందనేది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపున ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఈస్ట్లో కూడా మనకి ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ గేట్ అనేది ఈస్ట్లో కూడా ఇచ్చారు. మనం వచ్చేసి ఇప్పుడు ఫ్లాట్స్ అయితే చూద్దాం. కింద ఫ్లాట్స్ అయితే ఏ విధంగా ఉందనేది చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. మీరు చూస్తుంది వచ్చేసి ఎంత కారిడార్ 8 feet వైడ్ అయితే ఉంటుంది, చూడొచ్చు. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మనం ముందుకు వచ్చేసి 3 bedroom ఫ్లాట్లకు అయితే వెళ్దాం. మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి టేక్ వుడ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు డోర్కి. లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏ విధంగా ఉందనేది. అలాగే మనకు వచ్చేసి స్టార్టింగ్లోనే లివింగ్ రూమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ లివింగ్ రూమ్ కొలతలు వచ్చేసి మనకి 11x21 అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. కొలతలు 11x21. మనకు ఓపెన్ కిచెన్ కనపడుతుంది, ఇంకో బెడ్రూమ్ ఉంది, చూసుకోవచ్చు. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మీరు. సిమెంట్ కబోర్డ్ అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి 11x12 ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, చూడొచ్చు మీరు. వాష్రూమ్ అనేది 7x4 ఇది కొలతలు. అలాగే మనకి కామన్ వాష్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఇది కూడా 7x4 కొలత అయితే ఉంటుంది. అలాగే మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు మీరు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి మనకి 11x12 అయితే ఉంటుంది కొలతలు అనేవి. అలాగే మనకి మళ్ళీ తిరిగి హాల్లోకి వస్తే కనుక ఇప్పుడు గెస్ట్ రూమ్లోకి అయితే వెళ్తున్నాం, గెస్ట్ బెడ్రూమ్లోకి. ఇది వచ్చేసి దీని కొలతలు వచ్చేసి మనకి 11x13 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు మీరు కొలతలు అనేవి. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అలాగే మనకి ఫ్రెండ్స్ 3 BHK ఫ్లాట్ ప్రైసింగ్ విషయానికి వస్తే మనకి 78.5 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చూడొచ్చు మీరు, కిచెన్ ప్లాట్ఫామ్. అలాగే మనకి ఓపెన్ కిచెన్ వచ్చేసి కొలతలు వచ్చేసి 9x8.6 అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసి. అలాగే ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 5 feet అయితే విడ్త్లో మనకి యూటిలిటీ ఏరియా ఇది చూడొచ్చు మీరు. అవుటర్ లొకేషన్ ఇలా ఉంది. అలాగే మనకి ఫ్రెండ్స్ వచ్చేసి పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది 6x4 ఉంటుంది పూజా రూమ్. ఇది పూజా రూమ్. అలాగే ఇది వచ్చేసి మనకి విండో ఈస్ట్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చిన్న వాష్ ఏరియా కింద ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 6x4 వాష్ ఏరియా, ఏమన్నా వాష్ చేయడానికి.
అలాగే మనం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ అయితే చూడటం ఒకసారి వెళ్ళి అది కూడా ఎలా ఉందనేది. 2 BHK ఫ్లాట్స్ మీరు చూడొచ్చు. 2 BHKలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే ఒక డోర్ అయితే ఇచ్చారు, టేక్ ఫ్రేమ్ ఇది చూడొచ్చు మీరు. సీలింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. మనం 2 BHK ఎంటర్ వస్తున్నాం. ఎంటర్ అవగానే లివింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవ్వాలి మనం. లివింగ్ ఏరియాలో వచ్చేసి మనకి 2 BHK సైజ్ వచ్చేసి మనకి 11.5x21 అయితే ఉంటుంది. దీనికి కొలతలు వచ్చేసి ఇది చూడొచ్చు మీరు. పొడవు అయితే 21, అడ్డం అయితే 11.5. అలాగే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వస్తున్నాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి 11.5x13 అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ కొలతలు అనేవి. అలాగే చూడొచ్చు మీరు అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూడొచ్చు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి 7/4 అయితే ఉంటుంది కొలతలు అనేవి. అలాగే మన కామన్ బాత్రూమ్ వచ్చేసి కూడా 7/4 కొలతలు అయితే ఉంటుంది చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. మనం అలాగే 2 BHK ఫ్లాట్ ప్రైజింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది 58.5 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోనే మన డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్దాం. కిచెన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఒకసారి. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు సీలింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 11.5x9 అయితే ఉంటుంది కిచెన్ సైజ్ వచ్చేసి. అలాగే మీరు ప్లాట్ఫామ్ అయితే చూడొచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్ ట్యాప్స్ అయితే చూడండి మీరు. అలాగే కిచెన్లో కూడా రోలు అలాగే మనకి సిమెంట్ సెల్ఫ్ అయితే ఉంది. అలాగే యూటిలిటీ ఏరియా కూడా చూడొచ్చు మీరు. యూటిలిటీ ఏరియా ఇది. అలాగే ఫ్రెండ్స్ ఈ మొత్తం అపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మనకి ఇమేజ్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి మీరు. ఫ్రెండ్స్ మీ హౌస్ అమ్మాలన్నా సరే లేదా కొనాలన్నా సరే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మా డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మీకు ఏ విధంగా డౌట్లు ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.